క్రిస్మస్ అని కొంతమంది ఏకంగా కిస్మిస్ అని ఇలా పలికేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఒరిజినల్గా ఆ పదాన్ని సంపూర్ణంగా విడగొట్టి పలికితే ఇట్స్ క్రైస్ట్ అండ్ మాస్ కదా. క్రైస్ట్ మాస్, మాస్ అంటే పూజ, ఆరాధన. క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తును పూజించడం. క్రీస్తుని నన్ను ఒకడు అన్నాడు, మీరు క్రిస్మస్ చేస్తారా అంటే మరి ఇంకేమైనా పూజ చేస్తావరా మేము. ఆడికి ఇంత అందమైన డౌట్ వచ్చింది చూడు, మీరు క్రిస్మస్ చేస్తారంటే మరి ఇప్పుడు ఏం చేయమంటావు. అయ్యో చెన్నైలో పెద్ద మన సంక్రాంతి చేసాడు, ఇప్పుడు అదిగా నన్ను చేసేయమంటారా. నేను ఎక్కడ ఉట్టుకొచ్చే పని నేను ఎక్కడ చేసేదిరా. కనుక క్రిస్మస్ అంటే మరి క్రిస్మస్ చేస్తారా అంటే అర్థం ఏంటి, మీరు క్రీస్తును పూజిస్తారా అని. క్రీస్తుని తప్ప ఇంకెవరిని పూజించను బాబు, క్రిస్మసే చేస్తున్నాను, దేవునికి స్తోత్రం. మళ్ళీ చెప్తున్నా, క్రిస్మస్ అంటే ఒకడికి తిండి, క్రిస్మస్ అంటే ఒకడికి వెండి బంగారాలు, క్రిస్మస్ అంటే కొంతమందికి డబ్బులు దండుకునే, కొంతమంది క్రిస్మస్ అంటే తెగ తిని అరిగేదాకా గంతులేసే సబ్జెక్టు. ఒక్క నిజ క్రైస్తవుడికి దైవజనుడు క్రిస్మస్ అంటే ఆ కారణంగా నూతన ఆత్మలను సంపాదించే ప్రయత్నం. కొడితే ఒక గట్టి కేక పెట్టి కూడా ప్రైజ్ ది లార్డ్. ప్రతి నామకార్థత, ప్రతి వ్యర్థత యేసు క్రీస్తు నామములో వేలతో తొలగింపబడునుగా. ఈ సీజన్ ఆత్మల పంట సమకూర్చు సీజన్గా మనకుండునుగాక. అపోహలు పోవాలి, అపార్థాలు పోవాలి, అబద్ధాలు పోవాలి, దొంగ బోధలు పోవాలి, వ్యర్థమైన లేనిపోని డాన్సులు పోవాలి. కరోల్స్ పేరు మీద క్రీస్తు నేడు పుట్టానని అనేక మందికి చెప్పండిరా తెలియనోడు కంటే. ఆడ అర్ధరాత్రి పాస్గారి ఇంటి తలుపులు కొట్టేసి కంగారు పడి పాస్గారికి ఎవడు దయ్యం పట్టిందో రోగం వచ్చిందో అని తలుపు తీస్తే క్రీస్తు నేడు పుట్టాను అన్నాడు. వాడు పాస్ట్ గారు రా. నాకు తెల్లారిపోతుంది ఒక పాస్గారు, అన్నా దెబ్బ బాధ అయితే దయ్యం పట్టిన వాళ్ళు ఎవరన్నా వచ్చారేమో అంటే మరి వచ్చింది వాళ్ళే కదరా. మరి లేకపోతే 1 గంటకి పాస్గా తలుపు కొట్టి క్రీస్తునేడు పుట్టాను అన్నాడు. అదే మంద ఒకసారి మా కొంపకి వచ్చింది. వాడు క్రీస్తునేడు పుట్టాను నేను అంటే ఎక్కడా అని అడిగాను. అడిగితే మరి ఎక్కడా అని అడిగింది. ఆడు పక్క చెప్పా బెత్తలేమని చెప్పో అన్నాడు. నేను చెప్పాను, సన్నాసి రకం భక్తి చేస్తున్నారు, ఇంకా బెత్లెహేము లేంటరా, నీలో పుట్టాలా. తమ హృదయంలో క్రీస్తును కలిగి లేనివాడు ఒక శూన్య హృదయము, దయ్యాల కొంపగా తగలబడ్డవాడు మరి చెడ్డమైన 7 దయ్యాల్ని ఎంటబెట్టుకొని మన కొంపకు వచ్చి ఎక్కడ ఇత్తనేడు పుట్టాను అంటున్నాడు. గుండెల్లో క్రీస్తును కలిగిన వారు క్రీస్తు లేక నానా అగచాట్లు పడుతున్న ప్రజల దగ్గరికి వెళ్ళి, మా హృదయంలో క్రీస్తు ఉండక కారణంగానే మేము ఎలా ఉన్నాం, మీరు కూడా క్రీస్తుని హృదయాల్లో చేర్చుకోండి అని చెప్పాలి. అది మానేసి అర్ధరాత్రి 1 గంటకు వచ్చి బిర్యానీ తినేద్దామని, అప్పుడప్పుడు కేకులు తినేద్దామని కొంపలంటబడి. క్రిస్మస్ అంటే తిండి పండగ కాదు, క్రిస్మస్ అంటే ఆడంబరాల పండగ కాదు, క్రిస్మస్ అంటే ఖరీదైన నగలేసుకునే పండగ కాదు, క్రిస్మస్ అంటే అడ్డోదుపులేని జలసాలు చేస్తే దుబారా ఖర్చు లేదు. క్రిస్మస్ అంటే తండ్రి వక్షస్థలాన్ని వదులుకున్నాడు, మహిమను వదులుకున్నాడు, సింహాసనం వదులుకున్నాడు, అన్నీ వదులుకొని రావడం క్రిస్మస్. చేసావు పండగ కానీ ఇప్పటికైనా ఏదో ఒకటి వదిలేయి, మాట్లాడరా, వదిలేస్తేనే క్రిస్మస్. ఇక ఈ దరిద్రం అంతా వదిలే లక్షణం లేదా, నీ దండం పెడతా క్రీస్తుని వదిలేయిపోని ప్రశాంతంగా ఉంటాం. అమ్మమ్మ యేసుప్రభు ఎలా వదులుతాను, దరిద్రం వదిలేయి. అత్యంత ప్రియమైన కన్న తండ్రి వక్షస్థలను వదులుకున్నాడు, మహిమ సింహాసనం వదులుకున్నాడు, దైవ స్వరూపం వదులుకున్నాడు, సకల ఐశ్వర్యం వదులుకున్నాడు, దూతల స్తోత్రాలు వదులుకున్నాడు. ఇన్ని వదులుకొని నీ దగ్గరకు వస్తే నువ్వు వాటికి ఏమేమి వదలవు.